2024 ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా అక్కడ వైసీపీ క్యాడర్ మాత్రం చెక్కు చెదరకుండా నిలబడింది. కానీ అధిష్టానం తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వైసీపీని పట్టాలు తప్పించింది. కేవలం జగన్ స్వయంకృత అపరాధంతో చేతులారా క్యాడర్ను చెల్లాచెదురు చేస్తుంది. విలువలు, విశ్వసనీయత అని చెప్పే జగన్ అవి ఎదుటి వారికి తప్ప తాను ఆచరించడానికి కాదా అని సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇన్ఛార్జ్ను మారిస్తే క్యాడర్లో బూస్ట్ వస్తుందని జగన్ భావించారా, లేక పార్టీకి పైసలు ఇస్తే చాలు అనుకున్నారా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. జగన్ తీసుకున్న నిర్ణయం ఎందుకు బెడిసికొట్టింది? ఇంతకీ అదే నియోజకవర్గం కార్యకర్తలు ఎందుకు అంతలా రగిలిపోతున్నారు? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. గూడూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ మేరిగా మురళీధర్ను తప్పిస్తూ ఎంపీపీ బూదూరు గురవయ్యను కొత్త ఇన్ఛార్జిగా నియమిస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఒక లేఖ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓడిపోయినా, కొందరు అవకాశవాదులు టీడీపీలో చేరినా మేరిగా మురళీధర్ నాయకత్వంలో గ్రామీణ స్థాయిలో క్యాడర్ ఎక్కడా చెక్కుచెదరలేదు. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మురళీధర్ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ నాయకులను సమన్వయం చేసుకుంటూ వచ్చారు. నియోజకవర్గంలో మెజార్టీ కార్యకర్తలు మురళీధర్ పనితీరుపై సంతృప్తిగానే ఉన్నారు. కానీ అనూహ్యంగా ఈ లేఖ బయటకు రావడంతో క్యాడర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఎన్నికలు ముగిసి 2 ఏళ్లు పూర్తయ్యాయి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయి. గూడూరులో అధికార పార్టీ ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో ఆయనకు ఎదురు తిరిగి మాట్లాడే నాయకులు చాలా తక్కువ. ప్రజా సమస్యలు, భూ ఆక్రమణలు, నేతల అక్రమాలు, అన్యాయాలపై నియోజకవర్గంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించే నాయకులు వైసీపీలో లేరు. కానీ మేరిగా మురళీధర్ మాత్రం మొదటి నుంచి అలానే నిలబడి కూటమి సర్కారుపై పోరాడుతూ వచ్చారు. అలాంటి బలమైన నేతను పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త ఇన్ఛార్జిని తెరపైకి తీసుకురావడం వెనుక అసలు కదేంటి అన్న చర్చ మొదలైంది. మొన్నటి వరకు మేరిగా మురళీధర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న మంగళపూరుకు చెందిన ఎద్దెల నరేంద్రరెడ్డి అనే వ్యాపారవేత్త విభేదాలు రావడంతో మురళీధర్ను తొలగించే వరకు నిద్రపోలేదని తెలుస్తోంది. గురవయ్యను ఇన్ఛార్జిగా నియమించడం వెనుక నరేంద్రరెడ్డి చక్రం తిప్పారనే ప్రచారం సాగుతోంది. ఇక ఈ మొత్తం వ్యవహారంలో రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారనే చర్చ కూడా నడుస్తోంది. సాధారణంగా ఇన్ఛార్జ్ మార్పు అంటే క్యాడర్కు బూస్ట్ ఇచ్చేలా ఉండాలి, కానీ పార్టీని దెబ్బతీసేలా ఉండకూడదు. పేరుకే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన గూడూరులో నల్లపురెడ్డి, నేదురమల్లి, వేమిరెడ్డి, పేర్నాటి వంటి పెద్ద కుటుంబాలు కోట్లు ఖర్చు చేసి అభ్యర్థులను గెలిపిస్తుంటారు. అలాంటి నియోజకవర్గంలో కనీసం ఎవరితోనూ చర్చించకుండా జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఫండ్స్ ప్రాధాన్యత వహించాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇన్ఛార్జ్ మార్పుతో ఒక విషయం స్పష్టమవుతుందని స్థానిక నేతలు అంటున్నారు. వైఎస్ఆర్సీపీలో ఇప్పుడు అధినేత జగన్ కంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డిల మాటలే నడుస్తాయనే టాక్ బలంగా వినపడుతోంది. కరెన్సీ కట్టల బరువును బట్టే పార్టీలో పదవులు దక్కుతున్నాయని, పార్టీ కోసం ప్రాణాలిచ్చే అభిమానుల త్యాగాలకు అసలు విలువే లేదని క్యాడర్ వాపోతోందట. పార్టీని ఒక ప్రైవేటు కంపెనీలా మార్చేస్తే 40% ఓటు బ్యాంకు ఉన్న రాజకీయ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. ఇన్ఛార్జ్ నియామకంపై స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయం తెలుసుకోవాలని గూడూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే సమయంలో గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుతో మొదలైన అసంతృప్తి అగ్నిజ్వాలలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయి? ఇప్పటికైనా అధినేత జగన్ ఈ లోగుట్టు తెలుసుకొని దిద్దుబాటు చర్యలు చేపడతారో లేదో వేచి చూడాలి.